మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ దిన ముందు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యమును మనము విని జాగ్రత్తగా దైవాశీస్సులు పొందాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. వినాలి జాగ్రత్తగా వాక్యం. దేవుని రాకల్లో ఉంటున్నాం, నిర్లక్ష్యంతో ఉండకూడదని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనకు అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటున్నాయి. వాటన్నిటిని మనము జయించటానికి, సహించడానికి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అనేది మనము తెలుసుకోవలసిన బద్ధులమై ఉంటున్నాం. మత్తయి సువార్తలో నుండి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము మనము చదువుకున్నాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చదవబడిన వాక్యము యొక్క భావమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే, నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉండటము, నీతి కొరకు హింసింపబడటము, నీతి కొరకు మరి నిందలు హింసలు అనుభవించడం అనేది చాలా విలువైనదిగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అయితే మనము ప్రత్యేకముగా గమనించవలసిన మాటను మనము తెలుసుకున్నట్లయితే, నీతి కొరకు హింసింపబడటం వేరు, నీతి కొరకు హింసింపబడి సంతోషించడము వేరని మనము చూస్తూ ఉంటున్నాం. హింసింపబడటం వేరు, హింసింపబడి ఆ హింసలతో మనము సంతోషించడం అనేది వేరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకంటే మనం ఒకసారి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుకున్నట్లయితే, 1వ అధ్యాయము 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ కూడా 2 విషయాలను దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడని ఇక్కడ బైబిల్ గ్రంథము మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ధ్యానించడం వేరు, దానిలో ఆనందించడం వేరు. ఎందుకని ఇక్కడ మనము చూసినట్లయితే, పాస్టర్ గారు చెప్పారు కదా,
సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ పూర్తి చేయమన్నారు కదా అని చదవడం వేరు, దానిని ఆనందిస్తూ ధ్యానిస్తూ చదవడం వేరు. పాస్టర్ గారు చెప్పారని కాదు, కానీ ఆనందిస్తూ చదవడం అనేది చాలా విలువైనది. మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రధానమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వాక్యమును మనం అర్థము చేసుకున్నప్పుడు, వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, కీర్తనల గ్రంథంలో భక్తుడు చెబుతూ ఉంటాడు కదా, నేను వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినంత ఆనందము కలిగి ఉన్నదని భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఉంటున్న ఆ యొక్క ఆశీర్వాదం ఏంటో, వాక్యంలో ఉంటున్న దీవెనేంటో భక్తుడు ఎరిగిన వాడు కనుక ఎవరో చెప్పారని వాక్యమును భక్తుడు ధ్యానించటం లేదు. వాక్యం యొక్క రుచిని ఎరిగిన వాడే, వాక్యముడు చదవటం వలన మేలులను అనుభవించిన వాడే ఆ వాక్యమును ధ్యానిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ దానిలో ఉన్న మాధుర్యమును అనుభవిస్తూ ఆ యొక్క ఆ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ మనము చదువుకున్న విధంగా నీతి నిమిత్తము హింసింపబడటం వేరు, ఆ హింసింపబడుతూ కూడా సంతోషించడం అనేది చాలా విలువైనదని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే హింసింపబడటం ఏంటో, హింసింపబడితే ఏమవుతుందో మనము బైబిల్ గ్రంథం నుండి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మనము చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుండి 11 వచనాలు మనము 5 నుంచి 11 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హెరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రి పేతురు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు దేవుని వాక్యమును ప్రకటించడం ద్వారా, దేవుని వాక్యమును, దేవుడి ప్రేమను ఇతరులకు తెలియజేయడం ద్వారా పేతురుని బంధించి చెరసాలలో వేయించారంట. సంఘమైతే దైవజనుల కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఎంతో వేదన పడుతూ ఉంటున్నారు. తండ్రి, మా దైవజనులను చెరసాల నుండి విడుదల చేసుకొని రండి. నా దైవజనులు ఏమాత్రము పొరపాటు చేయలేదు, నీ యొక్క ఆ ప్రేమను ప్రకటిస్తుంటే దుర్మార్గులు అన్యాయముగా దైవజనులను చెరసాల్లో వేశారు అన్నట్లుగా దేవునికి అత్యాశక్తితో పేతురికి ఎలాగైనా
విడుదల కలిగించాలన్న ఉద్దేశము కలిగి భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నారంట. హల్లెలూయా. అయితే మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యమును, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడం ద్వారా పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. పేతురు అనుకోవచ్చు, అరే నేను దేవుని వాక్యము ధ్యానిస్తుంటే, దేవుని వాక్యమును ప్రకటిస్తుంటే, దేవుని యొక్క ప్రేమను అన్యజనులకు తెలియజేస్తూ ఉంటే నన్ను తీసుకొచ్చి సరస్సులో వేయటం ఏంటి? దేవుడు చూడట్లేదా? దేవుడు నా విశ్వాసాన్ని చూడట్లేదా? నా పరిచర్యను చూడట్లేదా? నన్ను ఎందుకు సరస్సులో వేశారో దేవుడికి తెలీదా? నన్నెందుకు రక్షించలేదు? నన్నెందుకు కాపాడలేదు? నన్నెందుకు సరస్సులో వేయటానికి అనుమతించాడు దేవుడు అని దేవుని మీద సణుకోవడం లేదు, గొనుక్కోవడం లేదు, కానీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనకి నిద్ర వస్తుందా? అటువంటి పరిస్థితుల్లో మనం అల్లా కొల్లోలు చేసేస్తూ ఉంటాం. నాకెందుకు ఇన్ని శ్రమలు ఇచ్చాడు దేవుడు అని అన్నట్లయితే ఇక్కడ 12వ అధ్యాయం మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే దాదాపు అదే కాలం ముందు రాజైన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చాలండి. హల్లెలూయా. పేతురు చెరసాల్లో వేయబడక ముందు యోహాను సహోదరుడైన యాకోబును శిరస్సు నరికి చంపివేశాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో అరే తెల్లవారితే నా బ్రతికి ఏమవుతుందో, నన్ను కూడా చంపేస్తారేమో అని కుమిలిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు పేతురు. అయినా కానీ అతడు కుమిలిపోవట్లేదు, సొనుగుకోవటం లేదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గత సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ఉన్నారు. చంపేసి ఉన్నప్పుడు ఎంతో మంది కల్లోలం చెంది ఉన్నారు. భయపడిన వారు కూడా ఉన్నారు. సేవను ముందుకు కొనసాగించలేక బలహీనులైన వారు కూడా ఉన్నారు. ఉద్రేకాన్ని వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ భక్తుడైన పేతురైతే యాకోబును మెడ నరికి చంపివేశారే, రేపు నా బ్రతుకు ఏమవుతుందో, నన్ను ఎలాగూ చంపేస్తారో అని కుమిలిపోలేదు, కానీ ఆ శ్రమను సహించాడు. హల్లెలూయా. శ్రమను సహించాడు. శ్రమను సహించడం ద్వారా ఏం కలిగింది? దేవదూతను పంపించి పేతురును చెరసాల నుండి విడిపించాడు దేవుడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుడు ఇస్తున్న శ్రమలు మనము సహించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి తన రాజ్యంలో స్థానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే
అదే ప- అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు, అలాగే అదే అధ్యాయంలో చదవండి. దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పి, ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. 24 నుండి 33 వచనాలు కూడా చదువుకున్నాం అదే అధ్యాయంలో, 16వ అధ్యాయం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని చెప్పాను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే జాగ్రత్తగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. హింసింపబడటం వేరు, హింసింపబడి సంతోషించడం వేరు. హింసింపబడి ఉన్న పేతురు విడుదల పొందాడు.
హల్లెలూయా. అయితే ఒక స్టెప్ ముందుకేసి పౌలు శీలలు ఆ యొక్క బంధకాలలో ఆ యొక్క బొండ వేసి బిగించి సెరసాల్లో వేసినా గాని మధ్యరాత్రి దేవుణ్ణి స్తుతించారు, పాటలు పాడారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుని గణపరిచారు, దేవుని స్తుతించారు. ప్రభువా నీకు వందనాలు, ఈ యొక్క బంధకాలు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ యొక్క శ్రమలు నా మగు దయచేసినందుకు నీకు వెళ్ళలేని స్తోత్రాలు అన్నట్లుగా దేవుణ్ణి పాడి స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు శీలలకు రక్షణ వచ్చింది, పౌలు శీలలకు విడుదల వచ్చింది. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ కూడా విడుదల వచ్చిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఖైదీలందరూ కూడా రక్షణ వచ్చిన విధంగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు ఆ తర్వాత రక్షణలో నిల్చున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ వారికి ఆ పౌలు శీలల యొక్క ఆ బాధలో సహించి ఆనందించడం ద్వారా వారందరికీ రక్షణ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా జైలాధికారికి అతని కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈనాడు నీవు నేను సహించగలుగుతూ ఉంటున్నామా? సహించి సంతోషించగలుగుతూ ఉంటున్నామా అనేది మనం చూడాలి. మనం అనేక సార్లు సహిస్తూ ఉంటాం, అంతటితో వదిలేస్తూ ఉంటాం. అది తప్పనట్లేదు. సహించడం ద్వారా దేవుడు నీకు పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తూ ఉంటాడు, నీకు రక్షణ కలుగుతూ ఉంటుంది, నీకు విడుదల కలుగుతూ ఉంటుంది, నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ సంతోషించి ఆనందించడం ద్వారా మత్తయి సువార్తలో ఏమి సెలవిస్తూ ఉంటున్నారు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలము అధికమవుతూ ఉంటున్నది అని. సంతోషించిన పేతురుకు విడుదల వచ్చింది, సంతోషించి ఆ యొక్క సహించిన పేతురుకు విడుదల వచ్చింది. కానీ సంతోషించి ఆనందించడం ద్వారా పౌలు శీలలకు రక్షణ మాత్రమే కాకుండా అతనితో ఉన్న ఖైదీలందరికి విడుదల వచ్చింది, జైలాధికారికి అతని కుటుంబానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈనాడు నీ ద్వారా నా ద్వారా మన చుట్టుపక్కల ఉంటున్న బిడ్డలకు రక్షణ రాగలుగుతూ ఉంటున్నదా? ఆ విధంగా మనం శ్రమలలో ఆనందించగలుగుతూ ఉంటున్నామా? సహించటం వల్ల మనకు మాత్రమే ప్రయోజనం, కానీ ఆ సహించి ఆ యొక్క బాధలో నిన్నెవరన్నా కొడితే అబ్బా నన్ను కొట్టారా అని నువ్వు ఎప్పుడైతే గంతులు వేయగలిగే పరిస్థితుల్లో నువ్వు ఆనందించగలుగుతావో నీ చుట్టుపక్కల ఉంటున్న బిడ్డలకు, నీవు నివసిస్తున్న దేశానికి, దేశ నాయకులకు, అధికారులకు రక్షణ వస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈనాడు నీవు నేను సహించే స్థితిలో నీవు ఉండొచ్చు, ఇకనైనా సంతోషించి ఆనందించే స్థితిలోనికి మనం ఎదుగుదాం. ఒకవేళ సహించే స్థితిలో కూడా మనం లేకపోతే క్రమక్రమంగా సహించి ఆనందించే స్థితిలోనికి కూడా మనము
క్రమక్రమంగా ఎదిగి మన కుటుంబానికి, మన చుట్టుపక్కల ఉంటున్న బిడ్డలకు, మన దేశానికి, దేశ నాయకులకు రక్షణ కలిగించే బిడ్డలముగా మనందరము కూడా ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.